నా సర్వం నీవే చలి పార్ట్ 121. కొంచెం దూరం వెళ్ళాక లైట్స్ మెరిసిపోతూ కొండకి కొంచెం ఎత్తులో కొన్ని కాటేజెస్ ఉంటాయి. అవి చూస్తున్న ఆరాధ్య ఏంటి అర్జున్ ఇలా ఉన్నాయి అని ఆశ్చర్యంగా అడుగుతుంది. చిన్నగా నవ్వి చూపిస్తా పదా అని క్యాబ్ డ్రైవర్ కి మనీ ఇచ్చాక ఆమెను తీసుకుని కొండపైకి వెళ్ళడానికి కేబుల్ లిఫ్ట్ ఎక్కిస్తాడు. అర్జున్, ఏంటి బేబీ, ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టున్నావు. చిన్నగా నవ్వి సైలెంట్ అయిపోతాడు అర్జున్. ఆరాధ్యలో కూడా ఎక్సైట్మెంట్ ఎక్కువ అవుతుంది. భర్త ఇవ్వబోతున్న సర్ప్రైజ్ ఏంటో చూడాలని. కేబుల్ లిఫ్ట్ పైకి రీచ్ అవ్వగానే బయటకు నడిచిన అర్జున్ ఆరాధ్య చేయి పట్టుకొని అక్కడ స్టాఫ్ తో ఏదో మాట్లాడతాడు. ప్లీజ్ కమ్ సార్ అని వాళ్ళు చాలా పొలైట్ గా అర్జున్ వాళ్ళకి దారి చూపిస్తుంటే ఆరాధ్య ఆత్రానికి కళ్ళెం వేస్తూ ఆమె కళ్ళకి మాస్క్ వేస్తాడు అర్జున్. హే అర్జున్, ఏంటిది? నా బేబీకి సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి అంటే ఫ్యూ మినిట్స్ డార్క్ లో ఉండాలి. పడిపోతానేమో అర్జున్. నిన్ను పడిపోకుండా నేను తీసుకెళ్తాను అని స్టాఫ్ ని వెళ్ళిపోమని చెప్పి ఒక డోర్ ఓపెన్ చేసిన అర్జున్ డోర్ లాక్ చేశాక ఆరాధ్య కళ్ళకున్న మాస్క్ తీసేస్తాడు. చీకటి దాటి తన కళ్ళ ముందు కనిపిస్తున్న అద్భుతాన్ని చూసిన ఆరాధ్య ముందుకు అడుగులు వేసి గ్లాస్ వాల్ నుండి కనిపిస్తున్న మిడిల్ ఆఫ్ ద మౌంటైన్ చూస్తూ అక్కడక్కడ వెలుగుతున్న మినీ ల్యాంప్స్ తో పాటు తాను ఉన్న రూమ్ లానే గ్లాస్ రూమ్స్ కూడా ఉంటాయి. నచ్చిందా బేబీ? ఇట్స్ బ్యూటిఫుల్ అర్జున్ అని పక్కకు చూసిన ఆమె కొన్ని వన్యప్రాణులు కనిపించి కాస్త భయపడుతుంది. డోంట్ పానిక్, అవి పైకి రాలేవు. ఇవి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్. ఈ కొండ ఊడి పడిపోయినా మనం ఇందులో సేఫ్ గా ఉంటాం. అర్జున్, ఏంటా మాటలు? నీ డౌట్ కి క్లారిటీ ఇచ్చాను బేబీ. కానీ గ్లాస్ డోర్స్ వల్ల మనకి ప్రైవసీ ఉండదేమో అని అంటున్న ఆమె మాటలకి పక్కన ఉన్న రిమోట్ అందుకొని ఒక బటన్ ప్రెస్ చేస్తాడు. గ్లాస్ మొత్తం ఇన్విజిబుల్ అయ్యేలా ఒక లేయర్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఓకేనా? మనకి అవుటర్ ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి కానీ బయట వాళ్ళకి మనం విజిబుల్ అవ్వము. లైట్స్ ఆఫ్ చేయగానే వెన్నెల వెలుగంతా గ్లాస్ వాల్ మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంటే అద్భుతంగా ఉన్న ఆ దృశ్యం కళ్ళతో పాటు మనసులో నింపుకుంటుంది ఆరాధ్య. నవ్వుతూ వెనక్కి తిరిగి, వావ్, నా హస్బెండ్ కి చాలా విషయాలు తెలిసే అని ఆరాధ్య నవ్వితే, తెలిసి తెలియని విషయాలు మాత్రం ఇంకా తెలియలేదే, ఏంటవి అని అర్థం కాక అడుగుతున్నా ఆమె బయట పట్టుకుని ఒళ్ళోకి లాక్కున్న అర్జున్, నీలో నేను చూసి చూడకుండా ఊరిస్తున్నవి, నిన్ను నా సొంతం చేయడానికి సిద్ధంగా ఉన్నవి అని మత్తుగా అంటున్న అతని మాటలకి వెన్నెల వెలుగులో బుగ్గల్లో గులాబీ పూయిస్తున్న భార్య అందానికి విరహం ఆగను అని మారం చేస్తుంటే, కొద్దిసేపు వెయిట్ చేయరా అర్జున్ అని కంట్రోల్ చేసుకుని ఆరాధ్య భుజం మీద పెదవులు అదుతాడు. అర్జున్, ప్లీజ్. వద్దా? నువ్వు వద్దు అంటే ఆగే టైప్ కాదు బేబీ, ఇది నా టైం అని ఆమె నడుంకి భుజం మీద కండపాళ్లతో పట్టుకుంటాడు. ప్లీజ్ అర్జున్, ఇలా కొరకు. ఇన్ని రోజులు అలవాటు పడింది, ఇప్పుడు ఆగిపో అంటే కష్టం. ఇది ఒక వ్యసనంలో అయిపోయింది అంటూనే ఆమె మెడ మీద ఘాట్లు పెట్టేస్తాడు. అతని నుండి దూరం జరుగుతున్న ఆమె నడుం పట్టి ఇంకా బిగించి, ఈ రోజు నువ్వు నా కౌగిట్లో ఇరుక్కోవాలి కానీ ఇలా దూరం పోకూడదు బేబీ. అర్జున్ మాటలకి సిగ్గేస్తుంది, భయం వేస్తుంది. అందుకే అతన్ని గట్టిగా ముట్టుకొని, ఇన్ని రోజులు నీ హార్డ్నెస్ చూస్తున్నాను, ఈ రోజు మన మొదటి కలయిక, నాకు స్వీట్ అండ్ సాఫ్ట్ అర్జున్ కావాలి. మన ఫస్ట్ యానివర్సరీకి నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఇదే అర్జున్ అని అతన్ని గట్టిగా లాక్ చేస్తుంది. సర్ప్రైజ్ తెలిసిపోయిందా? అర్జున్ లో షాక్. మన యానివర్సరీ గుర్తు లేకుండా ఉంటుందా? ఇది నా మెడలో చేరిన రోజు ఎలా మర్చిపోతాను అని మెడలో తాళిని చూపిస్తుంది. ఆరాధ్య మాటలకి చిన్నగా నవ్వి, దొంగ అయితే నీకు తెలిసి కూడా ఇన్నోసెంట్ గా యాక్ట్ చేసావా? నువ్వు కూడా యాక్ట్ చేయలేదా అర్జున్ బాబు? ఇద్దరం యాక్టింగ్ స్కిల్స్ బాగానే యూజ్ చేశాం కానీ ఎలాగో తెలిసిపోయాను కదరా. 12 అవుతుంది, కేక్ కట్ చేసి నిన్ను కొరుక్కొని తింటాను. ఇప్పుడే నా యానివర్సరీ గిఫ్ట్ అడిగాను, మర్చిపోయావా? ఓ స్వీట్ అండ్ సాఫ్ట్ అర్జున్ కావాలి కదా? ఓ గ్రాంటెడ్, బట్ 24 అవర్స్ మాత్రమే సాఫ్ట్ అర్జున్ ఉంటాడు. వన్స్ 25th అవర్ స్టార్ట్ అయితే నువ్వు పాత అర్జున్ చూస్తావు. ఓకే మై క్యూట్ హస్బెండ్ అని నవ్వి అర్జున్ ఒడిలో నుండి లేచి నిలబడుతూ చంద్రుని వెన్నెలో గదిలో ఎంత బాగా పడుతుందో చూసి వీడియో తీయడం స్టార్ట్ చేస్తుంది. కేక్ మీద క్యాండిల్స్ వెలిగించిన అర్జున్, బేబీ కమ్ అని ఆమె చెయ్యి అందుకుని కేక్ కట్ చేయించి కేక్ తోనే ఎంగిలి ముద్దు స్టార్ట్ చేస్తాడు. ఆరాధ్య ఏదో చెప్పేలోపు ఆమె నడుము పట్టుకుని దగ్గరికి లాగి ముద్దులో గాఢత పెంచుతూనే ఆరాధ్య అడిగిన సాఫ్ట్ అర్జున్ ని ఆమెకు పరిచయం చేస్తాడు. బెడ్ మీదకి ఆమెను చేరుస్తూ ఐ లవ్ యూ బేబీ అని మట్టుగా చెప్తాడు. లవ్ యూ టు మై నాటీ హీరో అని నవ్వుతుంది ఆరాధ్య. నీ హీరో ఇప్పుడు చేసే నాటి పనులు చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు బేబీ అని కన్నింగ్ గా నవ్వుతూ ఆమె గుండెల మీద చీర లాగేసి తన షర్ట్ కూడా తీసేసి చేతికి అందేలా ఉన్న కేక్ మీద క్రీమ్ మాత్రమే తీసుకుని ఆరాధ్య మెడ మీద నడు మీద రాస్తాడు. అతను ఏం చేస్తున్నాడో అర్థమయ్యేలోగా ఆరాధ్యలో మూలుగు స్టార్ట్ అవుతాయి. ఆమె మోస్తలను ఇంకా రెచ్చగొట్టడంతో ఎంగిల్తో నిండిన నడుముని మెడని చూసి వన్స్ మోర్ బేబీ అంటూనే గుండెల మీద చేవేస్తాడు. సిగ్గుతో పక్కకు వెళ్ళిపోతున్న ఆమె తన వైపు లాక్కుని, సాఫ్ట్నెస్ కావాలన్నావు, మరి ఏంటి బేబీ? ప్లీజ్ అర్జున్, నో ప్లీజ్ బేబీ, కొరకును అన్నాను కానీ నిన్ను టేస్ట్ చేయను అనలేదు కదా అని సైడ్ స్మెల్ తో ఆమె బ్లౌజ్ లాగేస్తాడు.
అతని చర్యకి బిగుసుకుపోయిన ఆరాధ్య అర్జున్ ఇంకొంచెం క్రీమ్ తీసుకోవడం చూసి నో అని బెడ్షీట్ లో దాక్కుంటుంది. ఆమె పిల్ల చేష్టలకి నవ్వుకున్న అర్జున్ బెడ్షీట్ లాగేసి ఇన్ని రోజులు పిల్లాడిని పస్తులు పెట్టి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఇలా బ్రేక్స్ వేస్తావా బేబీ, ఇదేమైనా న్యాయంగా ఉందా నీకు? అర్జున్ మాటకు పాపం అనిపించి బెడ్షీట్ తీసి అతని వంక చూస్తుంది. అంతే ఒక్కసారిగా బెడ్షీట్ లాగేసి ఆమె మీదకి చేరిపోతాడు అర్జున్. ఏడుపు మొహం వేసుకొని చూసిన ఆరాధ్య బుగ్గలు ఊరిస్తుంటే కొరకొర అర్జున్ కంట్రోల్ కంట్రోల్ అని ఆమె గుండెల మీద క్రీమ్ రాసేస్తాడు. బిగుసుకుపోయిన ఆరాధ్య తీరుకి కొంచెం కొంచెంగా కిందకి జారిన అతను క్రీమ్ తో పాటు ఆమె గుండెల్ని కూడా టేస్ట్ చేస్తూ ఆరాధ్యలో మూలుగులతో పాటు అదొక రకమైన వేడి పుట్టిస్తాడు. తన ఎంగిలితో మెరుస్తున్న ఆరాధ్య పైభాగాన్ని చూస్తున్న అర్జున్ కి మత్తి పోతుంది. వెన్నెల వెలుగులో మెరిసిపోతున్న ఆమె పెదాలు అందుకుంటాడు అర్జున్. ఆమె నుండి అనుకూలత ముద్దుతో మొదలయ్యాగా ఇద్దరు శరీరాలు కలిసిపోమ్మని గోల చేస్తుంటే అలివిగాని కోరిక లోపల నుండి పోరు పెడుతుంటే అర్జున్ ఆరాధ్యలో కలిసిపోతాడు. ఆమె కనుకొనల్లో నుండి జారిన కన్నీరు తుడిచి నేను లైఫ్ లాంగ్ లాక్ చేసుకున్నాను, హ్యాపీనా బేబీ? అర్జున్ ఎదుట ముద్దు పెట్టి నేను నీ దాన్ని అయిపోయాను అర్జున్ అని నవ్వుతుంది. ఆమె నవ్వు చూసి తన పని మొదలుపెట్టిన అర్జున్ ఆరాధ్య సెట్ అయిన తన నుండి ఆమెకు సున్నితత్వం కావాలని అన్వర్స్టింగ్గా మొదటిసారి తన సరస్సు స్వీట్ గా ఉండేలా చూసుకుంటాడు. ఆమె పై నుండి పక్కకు ఒరిగిన అర్జున్ ఆరాధ్యం దగ్గరకు లాక్కొని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ప్రియగా చూసిన నిన్ను నా మనసు కోరుకుంటే ఆరాధ్యగా చూసిన నేను నీ మనసుతో పాటు శరీరాన్ని కూడా సొంతం చేసుకున్నాను బేబీ, హ్యాపీనా? చాలా చిన్నగా నవ్వి ఆమెను దగ్గరకు తీసుకుని ఆరాధ్య చేతి మీద ఉన్న టాటూ చూసి ఆశ్చర్యపోతాడు. ఇక్కడ అప్ప అని టాటూ మాత్రమే ఉండాలి కదా, మరి అర్జున్ అని ఎప్పుడు యాడ్ చేసావు? నువ్వు నన్ను ప్రియగా చూసి ప్రేమించావు, ఆరాధ్యగా నీ భార్య స్థానం ఇచ్చావు. ప్రేమించిన అమ్మాయి కన్నా పెళ్లికి తాళి కట్టిన భార్యకి నువ్వు ఇచ్చిన వాల్యూ నాకు చాలా నచ్చింది అర్జున్. అందుకే మన యానివర్సరీ గుర్తుగా మా నాన్న పక్కన నీకు ప్లేస్ ఇచ్చాను. ఎందుకంటే నాన్న తర్వాత ప్రేమ కేరింగ్ నీలోనే చూశాను. అలానే అత్తయ్య మావయ్య నేను ప్రేమించలేదని అనను. వాళ్ళు నాకు పునర్జన్మనిస్తే నువ్వు నా జీవితంలో కలర్స్ నింపేశావు అని నవ్వుతుంది. ఆమె చేసిన పనికి చెప్పిన మాటలకి అంతులేని ప్రేమ అనంతంగా మారుతుంటే ఆరాధ్య పెదవులు అందుకున్నాడు అర్జున్. ఆ ముద్దుగా సహకరించిన ఆరాధ్యకి తెల్లాళ్ళు అర్జున్ స్వీట్ అండ్ సాఫ్ట్ సరసం దెబ్బకి దీనికన్నా నా మొగుడు కొరికితేనే బెటర్ అనుకునేలా చేస్తాడు. అర్జున్ తెల్లారింది. అవును బేబీ, అప్పుడే తెల్లారింది అంటూనే ఆమె మెడ వంపులో కిస్ చేస్తాడు. వదలవా? 24 అవర్స్ అవ్వలేదే? ఓయ్ 24 అవర్స్ నా? రాత్రి అదే చెప్పాను. 24 అవర్స్ నా సాఫ్ట్ అండ్ స్వీట్ సరసం అన్నాను. అంటే నో బ్రేక్స్ అన్నమాట. అమ్మో అర్జున్ ప్లీజ్ బ్రేక్ అయినా ఇవ్వు, కష్టం. ప్లీజ్ ఆకలేస్తుంది. ఓకే, బట్ 1 అవర్ మాత్రమే. ఏంటి? వద్దా? ఓకే, నాకు ఇలా నిన్ను టేస్ట్ చేస్తుంటే ఇంకా ఇంకా టేస్ట్ చేయాలనిపిస్తుంది. వద్దులే, బ్రేక్ తీసుకుందాం. గుడ్ గర్ల్ అని ఆమెని మళ్ళీ సరసంలో ముంచేసి 30 మినిట్స్కి వదులుతాడు. ఫ్రెష్ అవుదామా బేబీ? అక్కడ కూడా రొమాన్స్ అంటావా? అక్కడ ఓన్లీ రొమాన్స్ బేబీ, నో టేస్టింగ్ సెషన్. వద్దులే, నా వల్ల కాదని ఆరాధ్య బెడ్షీట్ చుట్టుకొని లేవాలని చూస్తుంటే నేను టేస్ట్ చేయనివి ఏం లేవు బేబీ, డోంట్ బి షై అని బెడ్షీట్ తీసేసి ఆమెని వాష్రూమ్ సైడ్ తీసుకెళ్తాడు. అక్కడ కూడా గ్లాస్ ఇన్విజిబుల్ చేసి టబ్ నింపాక ఆరాధ్యతో కలిసి బాత్ టబ్ లో కూర్చుంటాడు. ఉదయం సూర్యుని ఎండతో పాటు మంచు కూడా పోటీ పడుతుంటే ఆ ప్లేస్ అంతా బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. ఆ ప్లేస్ చూస్తున్న అర్జున్ ఆరాధ్య టబ్ లో వెనక వాళ్ళు చుట్టూ వ్యూ ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతారు. లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఇంకా 4 ఎపిసోడ్స్ లో అయిపోతుంది ఈ స్టోరీ కూడా. సో ఎవరికైనా నెక్స్ట్ ఏ స్టోరీ కావాలో క్లారిటీగా చెప్పండి. ఒక్క స్టోరీ అని అనకండి, ఓకేనా? అంటే రెగ్యులర్ గా అయ్యేది 3 స్టోరీస్ రెగ్యులర్ చేస్తాను. ఏంటేంటివి అంటే నా తనువు నీకోసమే ప్రియ, ప్రియ సఖియ నన్ను చేరవా, అండ్ నీ వశమైపోయానే చెల్లియ. ఈ 3 ఇస్తాను. డైలీ 1 అప్డేట్ మాత్రమే. 3 స్టోరీలు ఇస్తాను. బట్ ప్రతి స్టోరీకి 1 అప్డేట్. ఇప్పుడు నా సరే నీవే చెల్లి నువ్వే కావాల ప్లేస్ గా ఇంత ఫాస్ట్ గా ప్రతిలిపిలో గాని ఇక్కడ గాని అవగొట్టడానికి రీజన్ ఏంటంటే చాలా చండాలంగా ఉంది. అంటే 3 ఏళ్ళు అయింది ఆ స్టోరీ ప్రతిలిపిలో. లాస్ట్ ఇయర్ నా సర్వం నీవే చెల్లి స్టార్ట్ చేశాను. అది లాస్ట్ ఇయర్ మార్చ్ లో స్టార్ట్ చేస్తే ఈ ఇయర్ ఆగస్ట్ కి అయిందంటే ఎంత దరిద్రం స్థితిలో ఉన్నానో నేను అర్థం చేసుకోండి. అందుకని అవి రెగ్యులర్ గా ఉండడం నాకు ఇష్టం లేదు, నచ్చలేదు. అందుకే నేను జూలైలో నువ్వేనే కావాలి నా ప్రైజ్ గా అవగొట్టేశాను. నా సర్వం నీవే చెల్లి ఇవాళ రేపట్లో అయిపోతుంది, ఓకేనా?
సో నెక్స్ట్ మాత్రం నన్ను దయచేసి ఏ ఎపిసోడ్ అయినా సరే డైలీ ఒక్కటే వస్తుంది. ఆల్రెడీ మీకు ఆ స్టోరీ స్టార్టింగ్ లో చాలా పార్ట్లు ఇచ్చేసేసాను. ఎందుకు ఇచ్చానంటే మీరు అలవాటు పడతారు. ఇప్పుడు సడన్ గా ఈ స్టోరీ అవ్వగానే ఇంకో స్టోరీకి మీరు స్విచ్ అవ్వలేకపోతారని ఇచ్చాను. ఫస్ట్ లోనే చెప్పాను కదా. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ స్టోరీకి ఎంతో కొంత చదివేసి ఉన్నారు కాబట్టి మిగతా 3 స్టోరీస్ ఇప్పుడు నేను కంటిన్యూగా ఇవ్వటం వల్ల మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఇష్టమైన డ్రాఫ్ట్ కూడా అడుగుతున్నారు, అది కూడా ఇస్తాను. సో కొంచెం ఈ ఆగస్ట్ నుంచే స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఓ 1 వీక్ అటు ఇటు అవుతుంది అంతే. అది కూడా రెగ్యులర్ చేస్తాను. ఇందులో చేస్తాను, ప్రతిలిపిలో అడిగే వాళ్ళకు కూడా చేస్తాను. ఐ నీడ్ సమ్ మోర్ టైం, కొంచెం ఒక 1 వీక్ అంతే. ఓకే, టాటా.